భయం లేకుండా ఉండడం కాదు ధైర్యం అంటే. ధీరస్య భావం ధైర్యం. ధీరక అంటే తాను కదలడు, ఎవరు కదిలించినా కదలడు. మనిషి కదలకపోవడం కాదు, మనస్సు కదలకపోవడం, అది ధీరత్వం. చలించకపోవడాన్ని ధీరత్వం అంటారు. అందుకే ధీరత్వానికి ఏది గొప్పది అంటే మేరు పర్వతాన్ని చెబుతారు. అలాగ రాముడు ఎన్ని కష్టాలు వచ్చినా చలించలేదు. రాజ్యం పోయినా సరే, దశరథుడు చనిపోయిన వార్త తెలిసినా సరే, భార్యను కోల్పోయినా సరే చలించకుండా ధైర్యంగా, లక్ష్మణుడి ప్రాణం పోయినంత పని అయినా సరే బాధపడ్డాడు. సహజంగానే మానవుల్లాగే బాధపడ్డాడు, నీరసపడ్డాడు, కానీ వెంటనే ఉత్తేజం తెచ్చుకున్నాడు. మనం కూడా ఆత్మవాన్. కష్టాలు వచ్చినప్పుడు మనం ఎదిరించక్కల్లా, కదలకుండా ఉంటే చాలు, మనస్సులో జపం చేస్తూ ఉంటే చాలు. మన ఎదిరించి పర్వతం మీద పడినటువంటి కత్తిలాగా పర్వతాన్ని ఏం చేయలేక కత్తి మొక్కబోయినట్టుగా మన ఎదిరించి కష్టమే వెనక్కి వెళ్ళిపోతుందండి మనం ఏం చేయలేక. భగవన్నామస్మరణ అంత గొప్పది.